మా పాపది వాళ్ళ బారసాల 21st డే. వీఆర్ వెరీ డిలైటెడ్ మీరందరూ వచ్చినందుకు, తనని బ్లెస్ చేస్తున్నందుకు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అండ్ ఇట్స్ ఆల్ వెరీ ఓవర్వెల్మింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో పాప గురించి కొంచెం నేను చెప్పాలనుకుంటున్నా. తినతోని లాంగెస్ట్ జర్నీ ఇప్పటి వరకు నాతోనే అయింది కాబట్టి ఐఎమ్ ద రైట్ పర్సన్ టు స్పీక్. సో నేను తనని 9 months క్యారీ చేసినప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే స్ట్రాంగెస్ట్ బేబీ అనిపించింది నాకు. ఫస్ట్ ట్రైమిస్టర్లో కూడా ఉండింది డిస్కంఫర్ట్, ఏ మదర్కైనా ఉంటుంది. కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా ఐగిరి నందిని మహిషాసుర మర్దిని స్తోత్రం అది చాలా పవర్ఫుల్గా అనిపించేది. సో నేను కార్లో ఎప్పుడు డ్రైవ్ చేస్తున్నా అది వింటూ ఉండేదాన్ని. ఆ ఎనర్జీ నాకు ఎందుకో పాపకు కూడా ఉంది అనిపిస్తుంది. అందుకనే తను 8 months ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా 8 hours to 9 hours సర్జరీ నాన్ స్టాప్ కూడా నేను నిల్చోగలిగాను. which is I should thank my baby. Not every mother or pregnant woman can do that. Not only that, 6th month ఉన్నప్పుడు కూడా నాకు రెసిడెన్సీ సర్జికల్ గ్యాస్ట్రో కాన్ఫరెన్సెస్కి కూడా చెన్నైకి కోయంబత్తూర్కి వెళ్ళారు. సడన్గా కోయంబత్తూర్కి వెళ్ళినప్పుడు ఫ్లైట్స్ అవి ఆఫ్ అయిపోయాయి. సో రిటర్న్ జర్నీలో కూడా ట్రైన్ బస్ ఏం ఎక్కినా కూడా షీ డిడ్ నాట్ గివ్ మీ ఎనీ డిస్కంఫర్ట్. సో ఫస్ట్ నుంచి కూడా చాలా పవర్ఫుల్ బేబీ, స్ట్రెంగ్త్తోని శక్తివంతురాలనిపించింది నాకు. దానికి తోడు డెలివరీలో కూడా నార్మల్ డెలివరీ అయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 2 to 3 hours పుష్లోనే రావడము అది చాలా గ్రేట్ అనిపించింది. మధ్యలో తన హార్ట్ బీట్ కూడా డౌన్ అయింది, బట్ స్టిల్ షీ కుడ్ రికవర్. అప్పుడే నాకు అనిపించింది అమ్మాయి అని చెప్పేసి ఆ స్ట్రాంగ్ ఇన్స్టింక్ట్ ఉండింది, ఎందుకంటే అమ్మాయిలే ఇంత పవర్ఫుల్ ఉంటారని. సో డెఫినెట్లీ నేను అనుకున్నట్టు అమ్మాయే పుట్టింది. చాలా అందంగా ఉంది, ముద్దుగా ఉంది. ఇప్పుడు పుట్టినాక కూడా పెద్దగా కష్టపెట్టట్లేదు. చిన్న కొంచెం రాత్రి 2 hours నిద్ర లేవు అవ్వదు, అది చాలా చిన్నవి కంపారిటివ్లీ. మీరెవరు చూసినా తన సో ఆ పవర్ స్ట్రెంగ్త్ అన్నది ఫస్ట్ నుంచి మా లోపల ఉంది. తను అంత పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ బేబీ అనిపించింది. సో మేము ఇప్పుడు నేమ్ ఏం పెడతామో తెలియదు కానీ మీనింగ్ పవర్ ఇంకా స్ట్రెంగ్త్ రావాలని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి డిసైడ్ అయ్యామన్నమాట. సో తన నేమ్ కూడా మీనింగ్ పవర్ఫుల్. సో ఫస్ట్ వీ విల్ రివీల్ ద బేబీస్ నేమ్ నౌ, తర్వాత ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఇట్ ఈస్. సరే ఫస్ట్ లెటర్ అంటే గెస్ ఏమో నాకు కూడా ఈ బేబీ నేమ్ జర్నీలోనే వరుణ్ ఎత్కాడు. సో ఇప్పుడు నేమ్ రివీల్ చేస్తున్నాము. So here we go. Maurvi. She is Maurvi. మౌర్వి అన్న పదం అమ్మవారి పేరు. ఇది వరుణ్ పాపం తను పుట్టినప్పటి నుంచి కూడా విననన్ని మంత్రాలు ఇది పుట్టినప్పటి నుంచి విన్నాడు. దుర్గా అష్టోత్తరము, లలితా సహస్రనామము అలా అన్ని విని ఇది సౌందర్య లహరి, శంకరాచార్యులు వారు రచయించిన సౌందర్య లహరి నుంచి తీసుకున్నాడు వరుణ్. అది నాకు నచ్చింది. శ్రీచక్రంతో రిలేషన్ ఉంది అన్నమాట. ఒక్కొక్క వర్స్ ఒక్కొక్క చక్రంతో సంబంధం ఉంది సౌందర్య లహరి అన్నది. సో ఇది వెరీ పవర్ఫుల్ మంత్రం. దాంట్లో మౌర్వి అని మేము దాని నుంచి తీసుకున్నాము. మౌర్వి లిటరల్ మీనింగ్ వచ్చేసి బో స్ట్రింగ్, అంటే బాణం యొక్క అది తీగ. సో మౌర్వి లిటరల్ మీనింగ్ అది, అంటే బాణం స్ట్రెంగ్త్ అంతా ఆ తీగలోనే ఉంటుంది. ఆ తీగ కనిపించకపోయినా అది చాలా ముఖ్యమైనది అని. దాని నుంచి డిరైవ్డ్ మీనింగ్స్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండ్ స్ట్రాంగ్ అని చెప్పేసి, అందుకనే ఇది యాప్ట్ అనిపించింది. ఇంకా నా పేరు నుంచి మా, వరుణ్ పేరు నుంచి వా కూడా ఉంది. సో మౌర్వి.
అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ అందరు వచ్చినందుకు. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు. యాక్చువల్లీ మాకు కూడా చాలా సంతోషమైన రోజు, ముఖ్యమైన రోజు. మా పాప మౌర్వి, దాసరి మౌర్వి బండారి మొత్తం పేరు. సో ఇప్పుడున్న ట్రెండ్ కూడా ఫాలో అవుతున్నాం. అండ్ మీరందరూ వచ్చి మా పాపని ఆరోగ్యంగా, సంతోషంగా, మంచి విలువలతో పెరగాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వన్స్ అగైన్.